రాత్రి అయిందంటే సాలుల్లయిగా ఇండ్లల్లో ఉన్న ఆడోళ్ళు మోగోళ్ళు పసిపిల్లలు బయటికి రావాలంటే మస్తు భయపడుతున్నారట. ఎందుకంటే దొంగల బెడద సానా ఉందట అక్కడ. మరి అయినా దొంగతనాలంటే మరి ఇంత ఘోరంగా ఉంటాయా చెప్పుండ్రి. ఇంట్లో మనుషులున్నా సుత తలుపులు బలగొట్టి మరి లోపలికి వస్తున్నారట. చూడుండ్రి ముచ్చట మీరే. చీకటి అయిందంటే అసలు బయటికి రావాలంటే ఒంట్లో భయం పుడుతుంది. ఇది అసలు ఊరా లేకపోతే అడవి అన్నట్టున్నది. దొంగతనాలు చేసి దొంగలు ఎంతకైనా తెగబడతారు. రంగారెడ్డి జిల్లా షాద్నార్ ఉన్నది కదా, షాద్నార్ దగ్గర దొంగలు అలచల్ చేయబట్టే మామ్నార్ రోడ్ దగ్గర ఉన్న సాయిబాబా కాలనీలో దొంగలు ఏకంగా వీరంగా సృష్టించుర్రులా. వాళ్ళ దగ్గర ఉన్న గడ్డపారాలతోటి రాళ్లతోటి ఇండ్ల మీద దాడి చేసిన తీరుని చూస్తుంటే ఫుల్ భయం అవుతుంది. ఈ ముచ్చటంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందిల్లా. తాళాలు వేసుకున్న ఇండ్లలో దొంగతనాలు అయితే జరిగితే గానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఏకంగా ఇంటి లోపల మనుషులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరున్న గడ్డపారతోటి రాళ్లతోటి తలుపుల మీద దాడి చేసి వాళ్ళ తోటి తన్ని ఇట్లా దొంగలు తలుపులు బద్దలు కొడుతుంటే లోపలున్న అరుసుడితోటి అక్కడ నుంచి వేరే ఇంటికి పోయి స్వయంగా అట్లనే చేస్తున్నారట. ఈ దొంగలకు ఇట్లా చేసేసరికి అక్కడ అందరు చాలా భయపడుతున్నారు. గతంలో కూడా ఇట్లాంటి దొంగతనాలు చాలానే జరిగిన గానీ ఇట్లా మరణాయుధాలు తీసుకొని వచ్చి తలుపులు బద్దలు కొట్టిన సంఘటనలు అయితే ఎప్పుడు చూడలే. ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అని చూడకుండా తలుపులను ఎగిరెగిరి అనుకుంటా ఉన్న దృశ్యాలను సీసీటీవీలో రికార్డులు అయినాయి. ఇట్లా ఊడితోటి రాత్రి అయిందంటే ఇండ్లలో ఉన్న ఆడోళ్ళకైతే పానాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారట. అయినా సార్లు దొంగలను తొందరగా పట్టుకోవాలి, లేకపోతే ఇంకెన్ని అనర్థాలు చేస్తారో వీళ్ళు.